వాషింగ్టన్‌లో సైట్ సీయింగ్‌కి వచ్చాము. ఫస్ట్ మేము ట్రెజర్ బిల్డింగ్‌కొచ్చాము. బట్ ఇక్కడ ఈ ట్రెజర్ బిల్డింగ్ అవుట్ నుంచే ఇన్‌సైడ్‌లో ఎంట్రీ లేదు. బట్ ఇక్కడ ఒక డిఫరెంట్ కనిపించింది నాకు. ఇక్కడున్న పోస్టర్ చూసారా? ఆ పోస్టర్‌లో మనం స్కాన్ చేస్తే లోపల మొబైల్ టూర్ లోపల ఎలా ఉందో టూర్ చూడొచ్చు. వావ్! కొత్తగా అనిపించింది నాకు. మా పాప అనన్య పిక్స్ తీసుకుంటుంది ఇక్కడ. చాలా ప్రిటీగా ఉంది నా బంగారు తల్లి. ఇప్పుడు వైట్ హౌస్ చూసాము. బట్ నార్మల్గా యూఎస్లో బిల్డింగ్స్ చూస్తే అన్నీ చాలా చాలా పెద్దగా ఉంటాయి. బట్ ఈ వైట్ హౌస్ చూసి కొంచెం షాక్ అయ్యాను నేను. ఇంత చిన్నగా ఉందేంట్రా అని. నైస్ ఎక్స్పీరియన్స్. వైట్ హౌస్ అది. మా జత్తు మంచిగా స్ట్రాలర్లో హ్యాపీగా బజ్జోని చూస్తున్నాడు. నడిచి నడిచి మాకే కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చాయి. మా అనన్య జత్తు స్ట్రాలర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మా అనన్య స్ట్రాలర్లో కూర్చుంది, మా జత్తు వాక్ చేస్తున్నాడు. నెక్స్ట్ మాన్యుమెంట్కి వచ్చాము. ఈ మాన్యుమెంట్లో నార్మల్గా లోపలికి వెళ్ళొచ్చు. అపాయింట్మెంట్ తీసుకుంటే టాప్ వ్యూకి వెళ్ళి చూడొచ్చు వ్యూ అంతా. ఇది స్పేస్ మ్యూజియము. ఇక్కడంతా ఏరోప్లైన్స్, కొంచెం ఆస్ట్రోనాట్స్ గురించి, ఫస్ట్ టైం మూన్ మీదకి వెళ్ళింది ఆ థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి రాక్స్, మూన్ మీద నుంచి తెచ్చిన రాక్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాక్స్ పెట్టారు అక్కడ, టచ్ చేసి ఫీల్ అవ్వచ్చని. జస్ట్ ఇంకా ఆస్ట్రోనాట్ దగ్గర జతో ఒక చిన్న పిక్ తీసుకున్నాడు. మూన్ మీద యూస్ చేసే వెహికల్ ఇది. దాని టైర్స్ అంతా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది క్యాపిటల్ బిల్డింగ్. క్యాపిటల్ బిల్డింగ్ దగ్గర కూడా కాసేపు ఇది కొంచెం ఫ్రంట్ నుంచి వ్యూ క్యాపిటల్ బిల్డింగ్ని. నేషనల్ మ్యూజియం ఇది. ఈ మ్యూజియంలో అంతా యానిమల్ బొమ్మలు అండ్ వాటి స్కెలిటన్స్ కొన్ని ఉన్నాయి. ఇవి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. ఇప్పుడు మేము లింకన్ మెమోరియల్కి వెళ్తున్నాము. ఇది కార్లోంచి చూసాము, దిగి వెళ్ళలేదు. పిల్లలు అప్పటికే కొంచెం వాళ్ళ ఎనర్జీ అంతా అయిపోయింది. సో చూసుకొని రిటర్న్ అయిపోయి